నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ 73. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చి తప్పని కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ్ని ఆనుని చూస్తున్న రామచంద్రయ్య గారు అలాగే షాక్లో ఉండిపోతారు. అంటే అను రామ్ని ప్రేమించడం లేదా? ఈ అబ్బాయిని ప్రేమిస్తుందా? మరి రామ్తో ఎందుకు పెళ్ళి ఒప్పుకుంది? ఆ అబ్బాయి మాట్లాడిన మాటల్ని బట్టి అను రామ్ని ప్రేమించడం లేదు అని అర్థమవుతుంది. నాతో రామ్ని ప్రేమించడం లేదని చెప్పడానికి వచ్చి రామ్ ఇంటికి వెళ్ళి మరి ఎందుకు రామ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది? అను ఏదైనా ప్రాబ్లంలో ఉందా? కనీసం ఈ అబ్బాయికి కూడా నిజం చెప్పడం లేదు అని రామచంద్రయ్య గారు మౌనంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి జ్యూస్ తీసుకుని వచ్చి ఇవ్వగానే రామచంద్రయ్య గారు జ్యూస్ తీసుకుని లోపలికి వచ్చి అను అని పిలుస్తారు. రామచంద్రయ్య గారి పిలుపుకి ప్రేమ్ వెంటనే తల పైకెత్తి చూడగా అను మాత్రం టక్కున కళ్ళు ఓపెన్ చేసి ఎదురుగా చూసేసరికి రామచంద్రయ్య గారు కనిపిస్తారు. అప్పుడు అనుకి గుర్తుకొస్తుంది తను ప్రేమ్ వడిలో ఉన్నట్టు. వెంటనే అను లేచి నుంచుని భయంగా రామచంద్రయ్య గారి వైపు చూస్తుంది. ప్రేమ్ మాత్రం రామచంద్రయ్య గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను అను క్లోజ్గా ఉండటం రామచంద్రయ్య గారు చూశారు కాబట్టి. ఇదేంటి, నేను మా ఇంట్లో ఉన్నాను అన్న విషయం మర్చిపోయాను. నందుని చూడగానే ఏమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి అని అను టెన్షన్గా అనుకుంటూ ఉండగా, అమ్మ అను, ఈ జ్యూస్ బాబుకివ్వు అని రామచంద్రయ్య గారు అనుకి జ్యూస్ ప్యాకెట్ ఇస్తుంటే అను ఆశ్చర్యంగా రామచంద్రయ్య గారి వైపు చూస్తుంది. అను, నిన్నేరా, త్వరగా జ్యూస్ తీసుకునిరా అని తన తండ్రి చెప్తుంటే అను ఇంకా షాక్లోనే రామచంద్రయ్య గారి చేతుల నుండి జ్యూస్ ప్యాకెట్ తీసుకుని కిచెన్ వైపుకి అడుగులు వేస్తుంది. ప్రేమ్ మాత్రం రామచంద్రయ్య గారి వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసినా కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి ప్రేమ్ ఆలోచనలో పడతాడు. నాకెందుకో అను వాళ్ళ ఫాదర్ మా మాటలు విన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే తప్పకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగేవారు కదా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా, బాబు మీరు కూర్చోండి అని రామచంద్రయ్య గారు చెప్పగానే ప్రేమ్ ఇంకా చైర్లో కూర్చుంటాడు. రామచంద్రయ్య గారు కూడా ప్రేమ్కి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ బాబు అని అడుగుతారు. ఎందుకంటే రామచంద్రయ్య గారికి అర్థమైంది ప్రేమ్ తన కూతురి గురించి వచ్చాడు అని. కానీ ప్రేమ్ ఏం చెప్తాడా అని రామచంద్రయ్య గారు ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రేమ్కి హైదరాబాద్లో తెలిసిన కంపెనీ ఉండటం వలన ఆ కంపెనీలోనే తనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పడం వల్ల ఇంకా రామచంద్రయ్య గారు మౌనంగా ఉండిపోతారు. అను ఎన్నో ఆలోచనలతో గ్లాస్లో జ్యూస్ తీసుకుని వచ్చి ప్రేమ్కి ఇస్తుంది. ఇంకా ప్రేమ్ జ్యూస్ గ్లాస్ తీసుకున్న తర్వాత రామచంద్రయ్య గారు ప్రేమ్ వైపు చూస్తూ, ఏమీ అనుకోకండి బాబు, అను ఎంగేజ్మెంట్కి అందరూ షాపింగ్ చేయడానికి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. మీరింతలో ఫ్రెష్ అవ్వండి. ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈరోజు మార్నింగే పైన ఉన్న పెంట్ హౌస్ మొత్తం క్లీన్ చేయించాను. అంటే పెళ్ళుంది కదా, మళ్ళీ అవసరం అవుతుంది అని ముందుగానే నీట్గా చేయించాను అని రామచంద్రయ్య గారు చెప్తుంటే ప్రేమ్ థ్యాంక్ యూ అంకుల్ అని అంటాడు. అను, నువ్వు కూడా కూర్చోరా అని రామచంద్రయ్య గారు అను చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబెడతారు. తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ, నాకు నువ్వు కూతురంటే ప్రాణం బాబు. దానికి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను. చిన్నప్పటి నుండి అను చాలా గారాబంగా పెరిగింది. అందుకే తనకి బయట ప్రపంచం గురించి అంతగా తెలీదు. ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ తన సంతోషం గురించి మాత్రం ఆలోచించదు. ఎదుటి వాళ్ళ సంతోషం గురించి ఆలోచించి కొన్నిసార్లు తనకి నచ్చకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ నాకు మాత్రం నా కూతురే ముఖ్యం. తను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం వలన తను సంతోషంగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తను తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను. అను దేనివల్ల సంతోషంగా ఉంటుందో దానిని మాత్రమే నా కూతురి జీవితంలోకి వచ్చేటట్టు చేస్తాను తప్ప తను తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వలన నా కూతురి జీవితం నాశనం అవుతుంది అంటే
నేను ఎప్పటికీ దానిని జరగనివ్వను బాబు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా అని రామచంద్రయ్య గారు అంటుంటే అనుకి మాత్రం తన తండ్రి మాటలు ఏమీ అర్థం కావు. కానీ ప్రేమ్కి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రామచంద్రయ్య గారు ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది మొత్తం విన్నారు అని, చూశారు అని. అంతేకాకుండా అను రామ్ని ప్రేమించడం లేదు అని, అలాగే అను ప్రేమిస్తుంది తనని అని రామచంద్రయ్య గారికి క్లియర్గా అర్థమైందని కూడా ప్రేమ్కి తెలుస్తుంది. ఇంకా రామచంద్రయ్య గారి మాటల వల్ల అను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అను హ్యాపీగా లేకపోతే రామచంద్రయ్య గారు దానికి ఒప్పుకోరు అని, ఇండైరెక్ట్గా అను ప్రేమ్ని ప్రేమిస్తే తననే ఇచ్చి పెళ్లి చేస్తాను అని రామచంద్రయ్య గారు చెప్తున్నారని ప్రేమ్కి క్లియర్గా అర్థమవుతుంది. ప్రేమ్ రామచంద్రయ్య గారి వైపు చూస్తూ, ఎస్ అంకుల్, ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయం వల్ల మనమే మన హ్యాపీనెస్ని కోల్పోతామంటే అటువంటి నిర్ణయం తీసుకుని జీవితాంతం బాధపడటం తప్ప ఏమీ ఉండదు. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది అని ప్రేమ్ అంటూ ఉండగా ఇంతలో పూర్ణ గారు, రమేష్, లత మరియు నందిని బయట నుండి వస్తారు. రామచంద్రయ్య గారు డోర్ వైపు చూస్తూ, అదిగో నా భార్య వాళ్ళు కూడా వచ్చేశారు అని అనగానే అను వెంటనే డోర్ వైపుకి చూస్తుంది. అందరూ లోపలికొచ్చిన తర్వాత చైర్లో కూర్చున్న ప్రేమ్ వైపు అందరూ అలాగే చూస్తూ ఉంటారు. రామచంద్రయ్య గారు లేచి పూర్ణ గారి వైపు చూస్తూ, పూర్ణ, ఈ బాబు పేరు ప్రేమ్, మన అను చేస్తున్న కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ అని చెప్పగానే అందరూ వెంటనే ప్రేమ్ వైపు చూస్తారు. ప్రాజెక్ట్ వర్క్ మీద హైదరాబాద్ వచ్చారు. అను మ్యారేజ్ అని తెలుసుకుని అనుని విష్ చేయడానికి వచ్చారు. అంతేకాదు రామ్, అను, వర్ష ముగ్గురు కూడా ప్రేమ్ బాబుకి ఫ్రెండ్స్ అని చెప్పగానే పూర్ణ గారు అందరూ ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ పూర్ణ గారి వైపు చూసి నమస్కారం ఆంటీ అని అంటారు. పూర్ణ గారు చిన్నగా నవ్వుతారు. రమేష్ ముందుకొచ్చి హలో ప్రేమ్ సార్ అని ప్రేమ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, నా పేరు రమేష్, నేను అను బ్రదర్ని అని చెప్పగానే హాయ్ రమేష్ అని అంటాడు ప్రేమ్. తను నా భార్య లత అని చెప్పగానే లత ప్రేమ్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. ఈ బాబు 10 days ఇక్కడే ఉంటారంట, హోటల్లో స్టే చేస్తాను అని చెప్తున్నారు అని అంటుంటే, అదేంటి నాన్న, పైన మన పెంట్ హౌస్ ఉంది కదా, 10 days హోటల్ అంటే చాలా కష్టమవుతుంది అని రమేష్ అంటుంటే పూర్ణ గారు కూడా రామచంద్రయ్య గారి వైపు చూస్తూ, అవునండి, బయట ఫుడ్ కూడా మంచిగా ఉండదు, అబ్బాయిని పైన ఉండమని చెప్పమనకపోయారా అని అనగానే ప్రేమ్ అందరి వైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూస్తాడు. నెమ్మదిగా ప్రేమ్కి అర్థమవుతుంది అను ఎందుకు కల్మషం లేకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకుంటూ ఉంటుంది అని. అను కుటుంబం అలాగే ఉండటం వల్ల అను కూడా చిన్నప్పటి నుండి అలాగే పెరిగింది అని ప్రేమ్కి క్లియర్గా అర్థమవుతుంది. రామచంద్రయ్య గారు చిన్నగా నవ్వుతూ, నేను కూడా అదే చెప్పాను పూర్ణ, అబ్బాయి పైన ఉంటానని చెప్పారు, ఈ 10 days బాబుకి ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి అని అనగానే తప్పకుండా నాన్న అని అంటాడు రమేష్. సరే ప్రేమ్ సార్, నేను మీతో ఈవినింగ్ మాట్లాడతాను, బయట చిన్న వర్క్ ఉంది అని రమేష్ అంటుంటే ఓకే రమేష్ అని అంటాడు ప్రేమ్. ఇంకా రమేష్ లత వైపు చూసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రామచంద్రయ్య గారు పూర్ణ గారి వైపు చూస్తూ, ఇప్పటికే చాలా లేట్ అయింది పూర్ణ, త్వరగా వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయండి అని చెప్పగానే ఇక పూర్ణ గారు లతాని తీసుకుని కిచెన్లోకి వెళ్తారు. అమ్మ అను, నువ్వు వెళ్ళి బాబుకి పైన ఉన్న రూమ్ చూపించు అని అంటుంటే, అది నాన్న అని అను ఒకసారి ప్రేమ్ వైపు చూస్తుంది. ప్రేమ్తో ఒంటరిగా వెళ్ళాలంటే అనుకి భయంగా అనిపిస్తుంది. ఎక్కడ ప్రేమ్ ఎందుకు రామ్ని పెళ్లి చేసుకుంటున్నావని మళ్ళీ అడిగితే తన దగ్గర సమాధానం లేదు. పర్వాలేదు వెళ్ళు అని రామచంద్రయ్య గారు అనగానే అను ప్రేమ్ని చూస్తూ తనతో రమ్మన్నట్టు సైగ చేసి అక్కడి నుండి స్టెప్స్ మీదుగా పైకి వెళ్తుంది. రామచంద్రయ్య గారు ప్రేమ్ దగ్గరకొచ్చి ప్రేమ్ షోల్డర్పై తన చేతిని వేసి, వెళ్ళు బాబు, ఇంతలో లంచ్ అరేంజ్మెంట్స్ కూడా అవుతాయి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అని అనగానే ప్రేమ్ చిన్నగా నవ్వి అను వెళ్ళిన వైపు వెళ్తాడు. రామచంద్రయ్య గారు చైర్లో కూర్చునుంటారు. అసలు అను రామ్ని ప్రేమించకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటుంది?
నా కూతురికి ఇష్టం లేకున్నా నేను ఈ పెళ్లిని జరగనివ్వను. ముందు నుండి అనుపై అనుమానంగానే ఉంది. తను రామ్ని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది, కానీ తన ఫేస్లో కొంచెం కూడా సంతోషం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు అర్థమైంది, నా కూతురి మనసులో ఇంకొక అబ్బాయి ఉన్నప్పుడు తను ఎందుకు సంతోషంగా ఉంటుంది. ఎవరి ప్రెజర్ వల్ల నా కూతురు రామ్ని పెళ్లి చేసుకుంటుందో తెలుసుకుంటాను. తన మనసులో ఎవరున్నారో వాళ్లతోనే పెళ్లి చేస్తాను తప్ప నా కూతురి కన్నీటికి ఎవరు కారణమైనా అస్సలు ఊరుకోను అని రామచంద్రయ్య గారు మనసులో అనుకుంటారు. అలాగే ఈ అబ్బాయి గురించి కూడా నేను కొంచెం ఎంక్వైరీ చేయించాలి. అను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆ అబ్బాయి ఎంతలా మదన పడ్డాడో ఆ అబ్బాయి మాటల్లో అలాగే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లో అర్థమైంది. అంతేకాకుండా ఆ అబ్బాయి కళ్ళల్లో అనుపై ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అను తను ఏమీ చెప్పలేను అని చెప్పినప్పుడు అనుని అసలు ఇబ్బంది పెట్టలేదు. కానీ కొంచెం ఈ ప్రేమ్బాబు గురించి కూడా తెలుసుకోవాలి అని రామచంద్రయ్య గారు ఆలోచిస్తూ ఉంటారు. అను టెర్రస్ పైకి వెళ్ళి ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రేమ్ టెర్రస్ పైకి వచ్చిన తర్వాత అను ఒక క్షణం ప్రేమ్ వైపు చూసి పెంట్ హౌస్ డోర్ ఓపెన్ చేస్తుంది. ప్రేమ్ చుట్టూ గమనిస్తూ ఉంటాడు. హౌస్ చిన్నది అయినా కూడా చాలా నీట్గా ఉండటం, కింద గార్డెను, అలాగే టెర్రస్ పైన కూడా ఒక పక్కన పూల కుండీలతో చాలా అందంగా ఉండటం ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు. తర్వాత అనుతో పాటు పెంట్ హౌస్ లోపలికి అడుగు పెడతాడు. అను ప్రేమ్ వైపు చూడకుండా ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది అని అను చూపిస్తా ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే ఎక్కడ ప్రేమ్ మళ్ళీ రామ్ గురించి అడుగుతాడేమోనని భయంగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని స్పీడ్గా 2 అడుగులు ముందుకు వేయగానే అంతకంటే ముందుగా ప్రేమ్ వెళ్ళి డోర్ లాక్ చేసేస్తాడు. ప్రేమ్ డోర్ లాక్ చేయగానే అను అలాగే నుంచుని ఉండిపోతుంది. అనులో మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. నేను బయటికి వెళ్ళాలి అని తడబడుతూ చిన్నగా చెప్తుంది. వెళ్దు కానీ నా ప్రశ్నలకి సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళు అని ప్రేమ్ అంటుంటే, నందు ప్లీజ్, ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను అని అను చిన్నగా అంటుంటే, నువ్వు అనుకున్నది నేను అడగనులే, వేరే ప్రశ్నలు అడుగుతాను అని అంటుంటే అను మౌనంగా ఉండిపోతుంది. హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పావు, ఏంటా సర్ప్రైజ్ అని ప్రేమ్ అడగగానే అను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. మాట్లాడను, నువ్వే కదా బెంగళూరుకు వచ్చిన తర్వాత నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పావు. ఎలాగో నువ్వు బెంగళూరుకి రాలేదు, నేనే హైదరాబాద్ వచ్చాను అనుకో. ఎక్కడికి వస్తేనే సర్ప్రైజ్ మాత్రం అలాగే ఉంటుంది కదా, ఏంటా సర్ప్రైజ్ అని ప్రేమ్ కావాలని అడుగుతాడు. ప్రేమ్కి తెలుసు బెంగళూరుకు వచ్చిన తర్వాత అను తనకి ప్రపోజ్ చేయాలని అనుకుంది అని. కానీ అను ఏం ఆన్సర్ చెప్తుందా అని అను వైపే చూస్తూ ఉంటాడు. అను మాత్రం అటువైపు తిరిగి తల కిందకి దించుకుని ఉంటుంది. తనకి ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కాదు. నందు ప్లీజ్, నేనిప్పుడు ఏమీ చెప్పలేను నీకు, ఏ సర్ప్రైజు ఇవ్వలేను, ఇచ్చే పరిస్థితుల్లో కూడా నేను లేను అని చెప్పగానే, సర్లే మేడం, దేని గురించి అడిగినా నో అని చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారని అర్థమవుతుంది అని ప్రేమ్ అనగానే అను మౌనంగా ఉండిపోతుంది. ప్రేమ్ సైలెంట్గా ఉండేసరికి అనుకి ప్రేమ్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ప్రేమ్ కొన్ని క్షణాలు అను వైపు చూస్తూ నెమ్మదిగా అను వైపుకి అడుగులు వేస్తాడు. ప్రేమ్ అడుగుల శబ్దం అనుకి వినిపిస్తుంటే అను టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమ్ అను వెనుకగా నుంచుని తన 2 చేతులని అను షోల్డర్ పైకి తీసుకుని వెళ్ళగానే అను హార్ట్ వేగంగా పరుగులు తీస్తుంది. ప్రేమ్ తనకి చాలా దగ్గరగా ఉన్నాడని అనుకి అర్థమవుతుంది. ప్రేమ్ నెమ్మదిగా కిందకి వంగి అను షోల్డర్పై తన పెదవులని నిలపగానే అను శరీరం చిన్నగా షివరవడం మొదలు పెడుతుంది. అను నోట్ల నుండి మాట కూడా రావడం లేదు. ప్రేమ్ తన చేతులని అను షోల్డర్ మీదుగా కిందికి తీసుకుని వస్తూ తన పెదవులని అను నెక్ నుండి నెమ్మదిగా చెవి దగ్గరికి మూవ్ చేస్తుంటే అను పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. ప్రేమ్ వెచ్చటి శ్వాస తన చెవి దగ్గర తగులుతుంటే అనులో చిన్నగా అలజడి మొదలవుతుంది. ప్రేమ్ 2 చేతులు అను చుట్టూ అల్లుకోగా ప్రేమ్ అను చెవి వెనుక
చిన్నగా కిస్ చేయగానే అను ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఎప్పుడు ప్రేమ్ తనకి దూరంగానే ఉంటాడు, కానీ ఫస్ట్ టైం ప్రేమ్ తనకి ఇంత దగ్గరగా, అందులో ప్రేమ్ తనతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతుంటే అనుకి చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం సేపు అలాగే ఉంటే ఎక్కడ ప్రేమ్కి పూర్తిగా బెండ్ అయిపోతుందేమో అని అనిపించగానే స్పీడ్గా వెనక్కి తిరిగి ప్రేమ్ని తన 2 చేతులతో తోసేసి టేబుల్ పైన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని స్పీడ్గా వాటర్ తాగుతుంది. ప్రేమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆను వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. తనకు అర్థమవుతుంది ఆను ఎంత టెన్షన్ పడిందో. రాక్షసి, నన్ను ఎంతలా టెన్షన్ పెట్టావు, ఇప్పుడు నా వంతు వచ్చింది. ఒక చిన్న ముద్దుకి ఇలా అయిపోతే ఆ రోజు ముంబైలో జరిగింది తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆను గుండె ఇంకా స్పీడ్గానే కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటి, నందు నాతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడు? అమ్మో, నందు ఇంత దగ్గరికి వస్తే నా గుండె ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుంది? ఆ రోజు మత్తులో ఉన్నాను కాబట్టి తను నన్ను ముద్దు పెట్టుకున్నా నాకు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యానో తెలియదు. కానీ నిజంగానే నన్ను ముద్దు పెట్టుకుంటే అని అనుకోగానే అను భయంగా తన గుండెలపై చేతిని వేసుకుంటుంది. ప్రేమ్ అను దగ్గరకొచ్చి అను అని పిలవగానే అను ఏమీ మాట్లాడదు. అను ఇప్పుడు నేను నీతో బిహేవ్ చేసినట్టు రామ్ కూడా నీతో ఇలాగే బిహేవ్ చేస్తే అని ప్రేమ్ అనగానే అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న అను ప్రేమ్ మాటలకి వెంటనే కోపంగా ప్రేమ్ వైపు చూస్తుంది. ఏమైంది అను? నేనేమీ తప్పుగా అనలేదు కదా. నువ్వు రామ్ని పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ జరిగేది అని ప్రేమ్ అంటుంటే, నందు ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకొకసారి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుకో. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకొక వ్యక్తి అలా చేస్తే ఈ అను ఎప్పటికీ భరించలేదు అని చెప్పి అను స్పీడ్గా డోర్ ఓపెన్ చేసుకుని కిందకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ, ఇంకొకరి స్పర్శ మాత్రం భరించలేవు కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అసలు రామ్ని పెళ్లి చేసుకోగలనని అనుకుంటున్నావా? నెవర్. నీ మనసులో నేనుండగా నువ్వు ఎప్పటికీ రామ్ని పెళ్లి చేసుకోలేవు. నేను అన్న మాట కూడా నువ్వు భరించలేకపోయావు. అలాంటిది నువ్వు రామ్తో 3 ముళ్ళు వేయించుకుంటావా? పిచ్చి అను, ఎందుకు నిజాన్ని నీ మనసులోనే దాచుకుని బాధపడుతూ కూర్చున్నావు? నువ్వు బాధపడుతూ కూర్చుంటే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా? అసలు ఆ వర్ష ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్. వెళ్ళి వర్షాన్ని కలిస్తేనే కానీ ఏం జరిగిందో తెలియదు. రామ్కి అయితే ఏమీ తెలీదు, కానీ వర్షకి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆ వర్షతో మాట్లాడితే నిజాలు అవే బయటకొస్తాయి అని ప్రేమ్ అనుకుంటాడు. మరి ప్రేమ్ వర్షాన్ని కలవడానికి వెళ్తే ఏం జరుగుతుంది? స్టోరీ నేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.